నమస్తే అండి. గౌరవ ఆనరబుల్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ వారి నుండి 1621 పోస్టులకు నోటిఫికేషను జారీ చేయడం జరిగింది. ఈ యొక్క 1621 పోస్టులకు గౌరవ ఆనరబుల్ హైకోర్టు వారి ద్వారా జిల్లాలలో ఉన్నటువంటి పోస్టులకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అన్నటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామినేషను ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, ఏ విధంగా పెడతారు అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే, ఈ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్ అన్నటువంటిది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు అప్లై చేసినటువంటి వారు గమనించాలి. ఈ యొక్క ఎగ్జామ్ అన్నటువంటిది కంప్యూటర్ బేస్డ్ ఆధారంగా మాత్రమే జరుగుతుంది. ఈ వీడియో చూసిన మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా హైకోర్టు జిల్లాలో ఉన్నటువంటి పోస్టులకు ఎవరైతే అభ్యర్థులు అప్లై చేశారో ఆ యొక్క అభ్యర్థులకు ఈ సమాచారాన్ని చేరవస్తారని తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా సుదీర్ఘ తర్వాత ఈ యొక్క 1621 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ అన్నటువంటిది ఆగస్టులో కండక్ట్ చేస్తారని నేను లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి హైకోర్టు వారి యొక్క ఉత్తర్వుల ప్రకారంగా ఆగస్టు 20వ తారీఖు నుండి ఈ యొక్క ఎగ్జామ్స్ అన్నటువంటి ప్రారంభం అవుతున్నాయి. సుమారుగా 10 మనం చూసినట్లయితే 10 టైప్స్ ఆఫ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఇక్కడ ఈ యొక్క 3 పోస్టులను కలిపి కామన్ టెస్ట్గా ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. నంబర్ ఆఫ్ సెక్షన్స్ వచ్చిన తర్వాత 6గా డివైడ్ చేశారు. ఆ పోస్ట్ ఏంటో మనం చూసినట్లయితే డ్రైవరు, ప్రాసెస్ సర్వరు, ఆఫీస్ సబార్డినేట్, ఈ 3 కలిపి కామన్ టెస్ట్ ఉంటుంది. డేట్ వచ్చిన తర్వాత 20/8/2025 3 షిఫ్ట్స్గా ఉంటుంది. 21/8/2025 కూడా 3 షిఫ్ట్స్గా ఉంటాయి. నంబర్ ఆఫ్ సెషన్స్ వచ్చిన తర్వాత మొత్తం 6 సెషన్స్గా డివైడ్ చేయడం జరిగింది. రెండోది మనం చూసినట్లయితే టైపిస్ట్, ఎగ్జామినరు, రికార్డ్ అసిస్టెంట్లు కలిపి కామన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని కూడా 2 సెషన్స్గా డివైడ్ చేశారు. అయితే దీనికి ఎగ్జామ్ ఏ రోజు అన్నటువంటిది మనం చూసినట్లయితే 22/8/2025 ఎగ్జామ్ అన్నటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని 2 షిఫ్ట్స్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. మూడోది మనం చూసినట్లయితే స్టెనోగ్రాఫర్, గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఈ వీటన్నిటికి కూడా కలిపి కామన్ టెస్ట్ 6 సెషన్స్గా కండక్ట్ చేయడం జరిగింది. వీటి యొక్క ఎగ్జామ్ ఎప్పుడని మనం కనుక చూడగలిగినట్లయితే 23/8/2025 ఈ యొక్క ఎగ్జామ్ అనేది జరుగుతుంది. దీన్ని 3 షిఫ్ట్స్గా డివైడ్ చేశారు. అదేవిధంగా 24/8/2025 3 షిఫ్ట్స్గా కండక్ట్ చేయడం జరిగింది. టోటల్గా 20వ తారీఖు నుండి ఆగస్టు 2025 నుండి 24వ తారీఖు వరకు ఆగస్టు 2025 వరకు హైకోర్టు వారి జిల్లాలో ఉన్నటువంటి పోస్టులకు ఎగ్జామినేషన్ అటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అభ్యర్థులు గమనించాలి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఇక్కడ కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీనికి సిలబస్ ఏమేమి ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నట్టు మనం చూసినట్లయితే, ఇంకా దగ్గర మనం చూసినట్లయితే ఆగస్టు 20 అంటే ఈ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్స్, రీజనింగు, ఇంగ్లీషు, తర్వాత జనరల్ సైన్స్, హిస్టరీ, మనం చూసినట్లయితే పాలిటిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటాయి, బయాలజీ ఉంటాయి. మిగిలినటువంటి ఈ యొక్క సబ్జెక్టుల్లో మనం తరోగా ప్రిపేర్ అయ్యి మనం ఒక ప్లాన్ ప్రకారంగా వేసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ని సొంతం చేసుకోవడానికి అర్హులుగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మనం ఎగ్జామ్ని ఎదుర్కోవాలంటే, మనం ఈ యొక్క సబ్జెక్టుల వారీగా చూసినప్పుడు
మన యొక్క దినచర్య ఈ నెల రోజులు కనుక కఠినతరం చేసుకోగలిగినట్లయితే ఈ ఎగ్జామ్స్ని మరి క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది. మనం ఎర్లీ మార్నింగ్ 6 లేసి 6 నుండి మరి 8:30 వరకు ఒక సబ్జెక్ట్ అయినటువంటి హిస్టరీ తీసుకొని ఆ యొక్క టెస్ట్లో మనం చదివినటువంటి హిస్టరీలో 8:30 వరకు కూడా చదివిన తర్వాత మరి 8:30 నుండి 9 గంటలకు బ్రేక్ తీసుకొని తర్వాత మళ్ళీ 9 to 12 వరకు కంటిన్యూ చేసి అయిపోయిన తర్వాత ఈ 12 తర్వాత మనం చేసిన సబ్జెక్ట్ ఎంత వచ్చింది, మన యొక్క ఏముంది అన్నట్టుందో కనుక చూసుకున్నట్టయితే దాని ప్రకారంగా మనం ఒక టెస్ట్ కండక్ట్ చేసుకుంటే ఆ టెస్ట్ ఆధారంగా మనకు ఉన్నటువంటి సబ్జెక్టు మనం గెయిన్ చేసుకోవచ్చు. మరలా 2 తర్వాత నుండి లంచ్ చేసుకొని మరి ఇంగ్లీషు రీడింగ్ కాన్ఫరెన్స్ మరి ప్రాక్టీస్ కనుక చేసుకోగలిగినట్టయితే మనం దాంట్లో కూడా ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు అన్నటువంటి వారు సమయం ఒక మంత్ మాత్రమే ఉంది కాబట్టి దీన్ని మనం పరిగణలో తీసుకొని మనం ప్రిపేర్ అవ్వగలిగినట్లయితే మన ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి అర్హులంగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఎగ్జామినేషన్స్కి హాల్ టికెట్స్ ఏ విధంగా ఎప్పటి నుండి ఇస్తారు, మనం ఎప్పుడు హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి అని కనుక మనం చూడగలిగినట్లయితే మరి మనం హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకున్నది గౌరవ హానరబుల్ హైకోర్టు వారి అధికారిక వెబ్సైట్ నుండి మనం హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులందరూ కూడా గమనించవలసి ఉంటుంది. ఈ యొక్క అధికారిక వెబ్సైట్ ఇప్పుడు మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క అధికారిక వెబ్సైటు https://aphc.gov.in ఈ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం హాల్ టికెట్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరొకసారి చెప్తున్నాను, అభ్యర్థులందరూ గమనించండి. https://aphc.gov.in ఈ సైట్ ద్వారా మాత్రమే మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హాల్ టికెట్ ఎప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవాలి అని కనుక మనం చూసినట్లయితే మనం 13వ తారీఖు 8 ఆగస్టు నెల 2025 నుండి హాల్ టికెట్లు అన్నటువంటిది డౌన్లోడ్ చేయడానికి హైకోర్టు వారు ఆ యొక్క వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. ఈ యొక్క హాల్ టికెట్లను 13వ తారీఖు 8వ నెల 2025 నుండి మనం హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్క అప్లై చేసినటువంటి అభ్యర్థులు 10 టైప్స్ ఆఫ్ పోస్టులకు అప్లై చేసినటువంటి మీరందరూ కూడా హాల్ టికెట్లను 13వ తారీఖు నుండి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ సెంటర్స్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు, మీకు ఎక్కడ ఎగ్జామినేషన్ డిక్లేర్ చేశారు అన్నటువంటిది మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని 2 రోజులు ముందరగా ఆ యొక్క సెంటర్ ఎక్కడ మీకు దగ్గరలో ఉన్నటువంటిది నియరెస్ట్ ప్లేస్లు చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా మైండ్ని పీస్ఫుల్గా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం కనుక ప్రశాంతంగా ఉన్నట్లయితే మనం ప్రిపేర్ అయినటువంటి వాటి నుండి ఆ యొక్క ఎగ్జామ్లో మార్కులు వస్తున్నటువంటిది మన యొక్క మైండ్కి మనం కనుక ఫీడ్ చేసుకొని మనం ఈ యొక్క జాబ్ కొట్టగలుగుతాని మనం ధైర్యం నింపుకోగలిగినట్లయితే ఈ ఎగ్జామ్స్లో పాస్ అవడం మరి ఆ యొక్క జాబ్ సంపాదించడానికి అర్హులుగా ఉంటారు. మనకు రాదు అన్నటువంటి దాని గురించి ఆ యొక్క అపోహ అన్నటువంటిది తీసివేయండి. ఇప్పుడు ఎందుకంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ అటువంటిది కంప్యూటర్ బేస్డ్ ఆధారంగా జరుగుతుంది కాబట్టి కంప్యూటర్లో మనం చేసినటువంటి ప్రతి ఒక్క ప్రశ్నను కూడా మీరు సేవ్ కొట్టుకుంటా వెళ్ళాలన్నమాట. ఈ ఆన్లైన్ ఎగ్జామ్ మరి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ కాబట్టి ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన తర్వాత మనకి కింద అక్కడ ఒక 50 మార్క్స్ సుమారు ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఒక 50 మార్క్స్ ఇచ్చారనుకోండి. 50 మార్క్స్కి మనకు వచ్చినటువంటి ఆన్సర్ 1 అని తెలిసినప్పుడు ఆ యొక్క 1కి ఆన్సర్ మనం అక్కడ అప్లై చేసిన తర్వాత మనకి ఇచ్చినటువంటి ఆ 50 మార్క్స్లో అక్కడ మనం టిక్ మార్క్ అక్కడ మనం కనుక బ్లింక్ చేసుకుంటూ రాయాలి. గ్రీన్గా వచ్చేంత వరకు ఆ యొక్క మనం 50 మార్క్స్ని కూడా చేసుకుంటూ వస్తే ఒక్కొక్కటి టిక్ మార్క్ మనం పెట్టుకున్నప్పుడు ఆ బాక్స్ అన్నటువంటిది గ్రీన్ మార్క్తో అట్లా ఉంటుంది అనమాట. మనకు తెలియనటువంటి బిట్ వదిలేసి లాస్ట్ మనకి ఈ యొక్క
50 బిట్స్ అయిపోతున్నాయి అనుకున్నప్పుడు మరలా తర్వాత లాస్ట్ బిట్ మనకు కొన్ని గుర్తు వస్తున్నట్టున్నప్పుడు ఆ బిట్ని మనం ప్రీవియస్ పెట్టుకున్నట్టయితే ఆ బిట్ దగ్గరికి వచ్చేసి మనం తను చేసి లాస్ట్లో ఈ ఎగ్జామ్స్ రాసిన తర్వాత అన్ని బిట్లకి సేవ్ అన్నటువంటిది కంపల్సరీగా చేయండి. మనం చేసేటువంటి ప్రతి ఒక్క బిట్ కూడా సేవ్ కావాలి. సేవ్ అయిన తర్వాత ఆ యొక్క బిట్లన్నీ కూడా మనం ఆన్సర్ చేసినటువంటి వారుగా ఉంటాం. కాబట్టి అభ్యర్థులైనటువంటి వారు ఈ విషయాలను గమనించి ఈ యొక్క జిల్లా కోర్టులో ఉన్నటువంటి పోస్టులకు అర్హులుగా మరి ఈ యొక్క ఎగ్జామ్ను పాస్ అవుతారని తెలియదు. ఈ వీడియోని చూస్తున్న మీరు అప్లై చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సమాచారాన్ని చేరేలాగా చూడండి. వారు ఎగ్జామ్ రాసి పాస్ అయినట్లయితే మరి వారికి మనం సహాయం చేసినటువంటి వారిగా ఉంటాం. అంతేకాకుండా వారి యొక్క భావితర జీవితాలు సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉంటాయని తెలియజేస్తున్నాను. ఈ వీడియోని ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా గౌరవ హానరబుల్ హైకోర్టుకి అప్లై చేసినటువంటి ఈ పోస్టులు చేసిన అభ్యర్థులందరూ కూడా ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.